సామాన్యమైనటువంటిది కాదు. పురాణాలతో ఇతిహాసాలతో సంబంధం ఉన్నటువంటిది. అతి ప్రాచీనమైనటువంటి మహానగరాల్లో భారతావరిలో ఇది కూడా ఒకటి. భౌగోళికంగా చూసుకుంటే భారతదేశం యొక్క భూమధ్య రేఖను చూసుకున్నట్టయితే ఆ భూమధ్య రేఖ ప్రాంతంలోనే పరమేశ్వరుడు మహాకాళేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి పుణ్యక్షేత్రం, పుణ్యధామం, సప్తక్షేత్రాల్లో విశేషవంతమైనటువంటిది శ్రీ ఉజ్జయిని మహాక్షేత్రం. ఈ ఉజ్జయిని మహాక్షేత్రానికి ఇందాక మనం చెప్పుకున్నాం, ఎంతోమంది మహనీయుల యొక్క విశేషవంతమైనటువంటి పరిస్థితుల గురించి మనం వింటూ ఉన్నాం. వారందరిలో కూడా వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వంద్యం. ఈ జగత్తుకి మొట్టమొదటి గురువు అయినటువంటి కృష్ణ పరబ్రహ్మ బలరామకృష్ణులు ఇక్కడే విద్యను